టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు మనం ఒకసారి చర్చించుకుందాం. అందులో భాగంగా ఈరోజు 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తాను అని చెప్పేసి వాళ్ళు ఒక రిలీజ్ చేసుకున్నారు. ప్రెస్ వ్యవస్థను రిలీజ్ చేసుకున్నారు. ఈరోజు కేబినెట్ మంత్రులను కూర్చొని స్థానిక ఎలక్షన్ ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలి, ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయినా కూడా మనకు చుక్కెదురేదినింది. అయితే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి చట్టసభలో వీళ్ళు చట్టం చేసి పంపిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆమోదించారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆమోదించారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమోదించి పంపించారు. కానీ ఇది కేంద్రంలో చట్టం చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడనేమో వీళ్ళు ఆమోదం తెలిపిండ్రు, కేంద్రానికి వచ్చారికేమో ఇంతవరకు ఆమోదం తెలిపలేదు. దీన్ని ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టి అమలు చేస్తే తప్ప 42% రిజర్వేషన్ రాదనే విషయం అందరికీ తేటతెల్లమైంది. ఈ రోజు మరి ఎన్నికలు లేట్ అవుతా ఉన్నది. హైకోర్టు ఇచ్చినటువంటి టైం కూడా దగ్గర పడుతూ ఉన్నది. కాబట్టి ఎలక్షన్ నిర్వహించాలి, ఏ విధంగా పోతే బాగుంటుందని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అన్ని వార్తలు ప్రధాన వార్తగా వచ్చింది. ఈ క్యాబినెట్లో ఇంకో విషయాన్ని కూడా నిర్ణయం తీసుకోవాలి సార్, కంపల్సరీ. ఇది అవసరమైన విషయం. 42% రిజర్వేషన్ ఏ విధంగా మీరు ఈ విధంగా పకడ్బందీగా చేస్తామని చెప్పేసి మీరు బాధ్యత వహించారో, ఇంకో విషయాన్ని కూడా మీరు బాధ్యత తీసుకొని దీన్ని అమలు చేయాల్సినటువంటి అవకాశం మీ పైన ఉన్నది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసినాం, అన్ని పేపర్లలో చూసినాం, మునుగోడు ఎమ్మెల్యే గారు మద్యపాన నియంత్రణ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి హామీ ఇచ్చినాం. దీన్ని అమలు చేయాలి. దీన్ని అమలు చేయకపోవడం వల్ల ఊర్లలో అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఎనీ టైం మద్యం వల్ల ఊళ్ళన్నీ ఆగమైపోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలి, దీని ఒక లిమిటేషన్ అయిన టైం పెట్టాలి అని చెప్పేసి చెప్పిండ్రు. అప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టోలో మేము బెల్ట్ షాప్లో నియంత్రణ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లీకి పోయినా, కిరాణం షాపులో ఏ కిరాణం షాపుకి పోయినా కూడా ఎనీ టైం మద్యం 1 గంట పోయి తలుపు కొట్టి టకటకట తలుపు కొట్టి అవి మందు కావాలని అంటే ఏ మందు కావాలని ఇచ్చే సందర్భం తయారైంది. దీనివల్ల యువత అంతా పెడదారున పట్టిపోయి సమాజం అంతా చిన్నాభిన్నమైన పరిస్థితిలో ఉన్నది. దీనికి సంబంధించి ప్రజాజ్యోతి పేపర్లో ఒక మంచి ఆర్టికల్ రాసిండ్రు. అది సమాజానికి అవసరమైన ఆర్టికల్. ప్రజాజ్యోతి పేపరు పీడిఎఫ్ పేపర్ లాగానే వస్తూ ఉన్నది. ఇది అయితే మంచి వ్యవస్థలో రాసినటువంటి విలేకర్ సాబు రంజిత్ అనుకుంటా, ఆ అబ్బాయి ఆయన విలేకర్ సాబు రాసిండు. ఎనీ టైం మద్యం వల్ల ఏటీఎంల మద్యం, ఎనీ టైం మందు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే పైసలు అవసరం, అర్ధరాత్రి బ్యాంకులో ఉంటాయి, అర్ధరాత్రి పోయి తీసుకోవాలి కాబట్టి అవసరం తీరాలి. కాబట్టి ఎనీ టైము బ్యాంకులు పెడితే మాత్రం జనాలకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ అవసరాలు తీరుతాయి. ఎనీ టైం మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఈరోజు కేబినెట్ సమావేశంలో దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది సార్. ఎందుకంటే దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మీరు ఆస్తిగా మార్చాల్సిన మీరు ఈరోజు వాళ్ళు మందులకు బానిసలైపోయి అసలు ఏం జరుగుతుందో నేరాలకు పాల్పడే సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి. దీనివల్ల మహిళలు కూడా రోడ్ల మీద తిరగాలంటే కూడా ఇబ్బంది పడే సందర్భం ఉన్నది. ఈ ఎనీ టైం మద్యం తాగడం వల్ల వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏం చేసే సందర్భాలు కూడా అర్థమైతలేవు. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. దీన్ని ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఎక్కడైతే బెల్ట్ షాపులు ఉన్నాయో దాన్ని నియంత్రణ తీయవలసిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు 2014లో ఉన్నటువంటి వరకు అప్పుడు మద్యం పైన వచ్చినటువంటి ఆదాయం 4,500 కోట్ల మద్యం మీద ఆదాయం వస్తే అప్పుడు ఎంతో కొంత మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది. ఈరోజు 45,000 కోట్లకు దానిపైన మీరు రాబడి పెంచుకున్నారు. అంటే మీరు వచ్చేసి సామాన్య వాళ్ళ ప్రజల రక్తాలను పీల్చుకొని ఆ రక్తంతో మీరు ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తామంటారు. ఎవరికి కావాలన్నా పథకాలు? ఇలాంటి పథకాల ప్రజలకు వచ్చేటి వాళ్ళ రక్తాన్ని ఆగం చేసి వాళ్ళని హాస్పిటల్ పాలు చేసి కుటుంబాన్ని చిన్నాభిన్నం అవుతున్నాయి, నేరాలు ఎక్కువైతా ఉన్నాయి. దీనివల్ల మద్య నియంత్రణ తేవాలి అని చెప్పేసి మేము నమ్మి మీకు ఓట్లు వేసిండు. కానీ ఈరోజు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నది. మందు ఎక్కడ చూసినా కూడా ఎనీ టైము ఏటీఎంలు ఏ విధంగా అయితే తయారైనాయో మందు కూడా ఆ విధంగా తయారైపోయింది. దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చట్టబద్ధత చేస్తే దీన్ని మాత్రం అమలు చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ పాటిస్తారు. చూడండి, కరోనా టైం వచ్చిన సందర్భంలో ఊళ్ళలో మందమ్మాలని భయపడే సందర్భాన్ని ఆ రోజు క్రియేట్ చేసిండు. కానీ ఇప్పుడు కూడా అదే విధంగా మీరు వ్యవస్థ నిర్మించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను. ఇది చూద్దాం, వార్త కూడా చూద్దాం. అక్రమ మద్యంపై ఉక్కుపాదం ఎప్పుడు మోపుతారు మీరు? ఆల్రెడీ అన్నారు అక్రమంగా మద్యం చేస్తే
మేము ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి అన్నటువంటి వ్యవస్థ మీరు ఎప్పుడు మోపుతారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఊళ్ళల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వీళ్ళ రక్తం మీద బతాం అనుకుంటే మీరు ఏం చేస్తారో అర్థం చేయాలి. ఉక్కుపాదం మోపుతారా, లేకపోతే వాళ్ళ రక్తం పిప్పి చేసి మన ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి మరి బుడి కొత్తలో ఆలోచన చేయాలి. రాష్ట్రంలో చట్టం విరుద్ధంగా కొనసాగుతున్న మద్యం అమ్మకాల దుకాణాలను, బెల్ట్ షాపులను మూసివేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గట్టిగా హామీ ఇచ్చింది. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా గ్రామాలలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉన్నది. దీన్ని నియంత్రణ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దాని గురించి ఎక్కడ మాట్లాడుతారా? పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మీరు ఇచ్చిన హామీలో వాటి కోసం అతలకుతలం అవుతాండ్రే. ఇది నిజంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి, ప్రజలను ఆ విధంగా బానిసలు కాకుండా చూడాలి, మందుకు బానిసలు కూడా చూడాలి, వాళ్ళను అన్ని విధాలుగా బాగుండాలని చూడాల్సిన మీరు ఈ రోజు వరకు పట్టించుకోలేకపోతాండ్రు. అంటే ఈ రోజు మందును బంద్ చేస్తే మీకు వచ్చే ఆదాయం వస్తలేదని చెప్పేసే కదా మీరు దాని మీద మీరు కనీసం అవగాహన చేయలేకపోతా ఉన్నారు. దీనిపైన మీరు ఎందుకు ఆలోచించొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తాను. ఇచ్చిన హామీ కదా మీరు, ఇది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కదా. స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనిపై మీరు ఒక అవకాశం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మీరు కూడా విషయాన్ని ఊళ్ళలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మా మేనిఫెస్టోలో పెట్టినాం, మేము ఇది అమలు చేస్తామని చెప్పినటువంటి వ్యవస్థ మీరు ఉన్నారు. కానీ దీన్ని ఈ రోజు వరకు పట్టించిన నాయకులు లేడు. మీ కుమ్ములాటలు, మీ వ్యవస్థలో ఉన్నారు, మీ పంపకాలలో మీ ఫైట్లు జరుగుతాయి తప్ప నిజంగా ప్రజా సంక్షేమంలో మీరు జరుగుతానంట కనిపెడతానయా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇది గుర్తించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నిన్న పత్రిక ముఖంగా ఆయన విషయాన్ని లేవనెత్తిన. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలు అవసరం. ఇవాళ ప్రజలంతా ఆరోగ్యాలు లేకుండా చచ్చిపోతే మీకు ఓట్లేసేదేవుడు, మిమ్మల్ని రాజులు చేసేదేవుడు, మిమ్మల్ని ఎమ్మెల్యేలకు గుర్తించేదేవుడు? మీరుంటేనే సరిపోతుందా? ప్రజల ఆరోగ్యాలు బాగుండొద్దా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సిగ్గుసేట్ ఇది. వాళ్ళ రక్తం మీద వ్యాపారం చేస్తారు ఇదంతా ప్రభుత్వాలు. ఇది ఇప్పటికీ ఒకసారి వివరంగా చూసుకుంటే ఆ విలేకరు మంచిగా బ్రహ్మాండంగా రాసిన సమాజానికి ఉపయోగపడేది, సమాజానికి తెలవాలి, ఆలోచన కూడా చేయాలి. యువత కూడా దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ముఖ్యంగా స్త్రీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము పెడతామో మేము అమలు చేస్తామని చెప్పేసి అంటే ఖచ్చితంగా మహిళలంతా దీన్ని స్వాగతించారు. ఎందుకంటే ఊళ్ళలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండడం వల్ల కుటుంబంలో వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతా ఉన్నది. కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి, అనారోగ్యాల పాలవుతా ఉన్నారు. కుటుంబాలలో డబ్బులు తీసుకొని పోయి ఒకరు ప్రాణాల మీదకి తెచ్చే సందర్భాలు ఉంటుంది. మద్యం మాఫీ చేస్తే కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు మంచిగుంటారు. ఈ డబ్బులను పిల్లల చదువులకో వాళ్ళ ఆరోగ్యాలకో వాళ్ళకు మంచిగా ఉపయోగించవచ్చు అని చెప్పేసి మహిళలంతా సంతోషపడ్డారు. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రోజు వరకు ఆ పైన మీరు అడుగులు వేయలేదు సార్. మరి ఎందుకు ఎత్తలేరు? ఆలోచన చేయాలంటే వాళ్ళ రక్తం మీద మీరు ఆధారపడి నిలబడతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఈ దుకాణాలను నిర్మూలన కసరత్తు చేస్తున్నట్లు చెప్తున్నా ఇప్పటికీ గ్రామంలో పుట్టగొడుగులా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అక్రమ దుకాణాల నిర్వాహకులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు, A4 అనుమతి దుకాణాల నుంచి సరుకులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఇష్టానుసారంగా విక్రయిస్తూ అమాయక ప్రజల మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు. గ్రామ ప్రజల లక్ష్యంగా అప్పుల ఊబిలోకి నిరుపేద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మధ్యతరగతి కుటుంబాలే ఈ అక్రమ దుకాణాల ప్రధాన బాధితులు. కూలి పని చేసుకొని రోజు సంపాదించుకొని ఆ సొమ్ముతో అధిక భాగం మందికి పోవడంతో వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి తోడు ఈ అక్రమ దుకాణాలకు యాజమాన్యాలకు అరువు ఖాతాలు పెట్టి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. పని చేసినా చేయకపోయినా రూపాయి మద్యం అందుబాటులో ఉండడంతో అమాయక ప్రజలు, యువత పూర్తిగా మద్యానికి బానిసలు అవుతున్నాయి. క్రమంగా అప్పులు పెరిగిపోతున్నాయి. చివరికి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మీరు మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మీరు ఎక్కడైతే ప్రభుత్వ లైసెన్సులు పెట్టి మండల హెడ్ క్వార్టర్లలో మీరు మద్య షాపులు పెట్టే కాడ ఒక లిమిటేషన్ టైం పెట్టిండ్రు. ఈ టైం తెరవాలకి ఈ టైంకు ముయ్యాలని చెప్పేసి పెట్టిండ్రు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల వాళ్ళు, ఈ కిరాణం షాపుల వాళ్ళు అధిక మొత్తంలో మందులు తీసుకొని వచ్చి గ్రామాలలో ఎనీ టైం ఏటీఎం లాగా అమ్ముతా ఉన్నారు. దీనివల్ల రోజు కూలి చేసేటోళ్ళు సార్ తాగేటోళ్ళు, ఊళ్ళలో తాగేటోళ్ళు ఎవరు సార్? రోజు పనికి పోయి వచ్చి ఆడ తీసుకొని తాగే సందర్భాలు ఎక్కువ. ఇప్పుడు ఊళ్ళలో ఏం పనులు దొరుకుతాయని మీకు కూడా తెలుసు. పని లేక ఒక్కొక్కడు వేరే ఊళ్ళకు వలస పోతా ఉన్నారు.
అక్కడ పని ఉన్నా లేకున్నా ఈ మందుకు బానిసడానికి అందుబాటులో మందు దొరుకుతుంది కాబట్టి ఈ ఉద్దరిస్తాడు పోగానే షాప్లో ఏమైనా రేపు ఇస్తా అంటే ఇస్తాడు. 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. వీళ్ళు ఇంట్లో ఏదో ఒకటి తీసుకుపోయి అమ్మి వాళ్ళకి అప్పులు కట్టే సందర్భాన్ని క్రియేట్ అవుతుంది. దీనివల్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. దీన్ని మరి మీరు గుర్తించొద్దా? దీన్ని గుర్తించాలి కదా. మీరు కుటుంబాలు బాగు చేయాలి. మీరు మహిళలైన కోటీశ్వరులు చేస్తారంటే దీనివల్ల మహిళలు కోటీశ్వరులు అవుతారు కాదు కదా. దీనివల్ల యువత కూడా చెడిపోతా ఉన్నది. దీని ఆలోచన చేయకపోతే ఎవరు చేసేది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మేనిఫెస్టో పెట్టింది, దీన్ని అమలు చేస్తుంది, నియంత్రణ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ మీరు అంటారే తప్ప ఈ రోజు వరకు కూడా దానిపైన ఏ విధమైన అది లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కూడా ప్రధాన ఆ ఊళ్ళలో ఎక్కడ షాప్ ఉంటే అక్కడ వందల మంది ఆ ఊళ్ళల్లో అక్కడో 10 మంది రోజు కూర్చొని తాగే సందర్భాలే వస్తాయి. అప్పుల పాలవుతాను అని చెప్పేసి మహిళలంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిపైన మీరు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఇచ్చిన ఆమె నెరవేర్చాలని ఒక ఆలోచన మీ ప్రభుత్వం పైన ఉంటే ఈ రోజు క్యాబినెట్ సమావేశం నిర్ణయాన్ని కూడా మీరు పెట్టుకోవాలి. ఏంది ఎలక్షన్ ఎలక్షన్ పెడతారా పెట్టరా అనేది ప్రజలు ఆలోచిస్తారు, మీరు ఎప్పుడు పెడతారో అని చెప్పేసి. కానీ ఇచ్చిన ఆమెనన్నా మీరు నెరవేర్చండి. ఈ మద్యం వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒక్కసారి అడుగుతా ఉన్నా. మద్యానికి బాధితున్న వ్యక్తులు అనారోగ్యానికి పూర్తిగా పాడు చేసుకొని రోగాల పాలవుతున్నారు. ఈ వ్యసనం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. తండ్రి కొడుకు లేదా కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆర్థికంగా శారీరకంగా నష్టపోయి ప్రమాదం ఎక్కువైతాయి. అయితే ఇది నెక్కొండకు సంబంధించిన వార్త. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వచ్చినటువంటి వార్త తీసుకున్నాము. ఆ నెక్కొండ మండలంలో అన్ని గ్రామాలు, ఒక మండల హెడ్ క్వార్టర్లే కాదు అన్ని గ్రామాలలో కూడా ఇవి బెల్ట్ షాపులు అనేవి విచ్చలవిడిగా తయారవుతాయి. దీనివల్ల బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. వాళ్ళ యొక్క బాధలు వర్ణాతీతం. వాళ్ళు ఏం చెప్పుకోలేము ఆలోచన సందర్భాలు. ఈరోజు ఒక 100 రూపాయలు ఇంట్లో ఉంటే ఈ 100 రూపాయల మద్యానికే పోతే ఇంట్లో కూర ఎట్లా, భూమి ఎట్లా, పిల్లలకు బట్టలు ఎట్లా, పుస్తకాలు ఎట్లా, మెయింటెనెన్స్ ఎట్లా, కథ ఎట్లా. దీనివల్ల కుటుంబాలంతా విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రభుత్వం దీన్ని గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ నియంత్రణ, మద్యపాన నియంత్రణ చేస్తామని అని చెప్పేసి భాగంగా ఉన్నారు కాబట్టి కుటుంబాలను కాపాడవలసిన అవసరం మీ పైన ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో తండ్రి పాత్ర పోషిస్తా అంటారు మీరు ముఖ్యమంత్రిగా. దీనిపైన ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఆ కుటుంబాలు రోడ్డున పడితే, ఆ కుటుంబాలు ఆగమైపోతే, ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతే వాళ్ళని కాపాడేది ఎవరు? అయితే ఈ సంపాదన మొత్తము అప్పుగా తీయడం వల్ల పిల్లల కనీస అవసరాలు తీర్చలేదు సార్. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి. కనీస అవసరాలు, ఆ బట్టలు కానీ వాళ్ళకి మంచి ఆహారం కానీ అందియలేని సందర్భాలలో ఉన్నారు. గురుకులలో పంపిస్తేనేమో గురుకులలో చక్కగా ఆహారం లేక పిల్లల అనారోగ్యానికి గురవుతారని చెప్పేసి అంటారు. మీరేమో ఇక్కడ ఊళ్ళలో మద్యం ఏరులై పారిపోతాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, పిల్లలకు కనీసం మంచి పౌష్టికాహారం అందియలేకపోతున్నారు. ఉన్నతం తీసుకుపోయి తావుడికే పెడతా ఉన్నారు. కానీ దీన్ని మీరు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. గతం ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించింది. మీరు ఇచ్చిన ఒకే ఆమె వల్ల నియంత్రణ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకంతో చేశారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అప్పుడు 2 లక్షలు ఉన్నదని 3 లక్షలు చేసిండు. ఇప్పుడు ఊళ్ళల్లో ఒక్కొక్కరు మనం ఏంటంటే అనిపిస్తూ ఉంటుంది, దీనికంటే 50 లక్షలు అవుతుందట, దీనికి 60 లక్షలు అవుతుందట, ఒక టెండర్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కోటి రూపాయలకు అమ్ముతారంటే ఎంత ఘోరంగా ప్రజల రక్తాలను పీల్చుకోవడానికి సిద్ధపడతారో అర్థమవుతా ఉన్నది. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలు కొత్త అనుమతుల ప్రక్రియ 2025 డిసెంబర్ నుంచి 2020 నవంబర్ వరకు కొనసాగించడం విమర్శలకు దారిస్తుంది. ముఖ్యంగా గ్రామాలలో 5,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు కూడా అనుమతి రుసుము 50 లక్షలకు నిర్ణయించడం మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ఒకవైపు చట్టబద్ధ దుకాణాల సంఖ్యను పెంచి అధిక మొత్తంలో రుసుములు చేస్తున్న ప్రభుత్వం ఈ దుకాణాలకు అనుబంధంగా నడుస్తున్న అక్రమ దుకాణాలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారనేది గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఏర్పడతా ఉన్నది. దీనిపైన
మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మద్యపానం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. ఆల్రెడీ మీరు ప్రభుత్వం నుంచి టెండర్లు వేసుకోమని చెప్పేసి దాన్ని 2025 నుంచి 27 వరకు పెంచిండ్రు. దీనివల్ల విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంటారు. మళ్ళీ దీనికి అనుబంధంగా నడిచేటువంటి గ్రామాలలో మద్యాన్ని నియంత్రించకపోవడం వల్ల కుటుంబాలకు విచ్ఛిన్నమవుతాయి. మరి ప్రభుత్వం వాళ్ళ రక్తాలను పిలిచి మీరు వ్యాపారం చేస్తారో లేకపోతే వాళ్ళని బాగు చేస్తారో చూడాలి. మరి వాళ్ళని లక్షాధికారులం కాదు, కనీసం వాళ్ళని బాగు చేసేటువంటి ఆలోచన చేయరు. చేయకపోతే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మహిళ దగ్గర పైసలు ఉంటే కొట్టి గుంజుకోపోతాడు, తాగుతాడని చెప్పేసి అంటా ఉన్నారు. మరి కోటీశ్వరులను చేసేది ఎప్పుడు, మీకు అద్దె ఎప్పుడు, ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతానా. ఇప్పటి జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజల పక్షాన ఒకసారి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం.